హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో దురంధర్ 2 సినిమా గురించి చెప్పబోతున్నా. దురంధర్ 2 సినిమా అంటే సినిమా రివ్యూ ఏం చెప్పనండి, ఎందుకంటే సినిమా రివ్యూ నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది చూసే ఉన్నారు. సినిమా లవర్స్ అందరికీ ఈ సినిమా యొక్క దమ్మేంటో తెలుసు. అలాగే సినిమా మీద బోరు కొట్టి విరక్తి పుట్టి, అంటే ఇప్పటివరకు తీస్తున్న రొట్ట సినిమాలన్నీ ఇవేమి స్టోరీలు రా నాయన, ఎందుకు ఈ సినిమా తీస్తున్నారు, ఈ సుమోలు లేకటం ఏంటి, తంతే 10 మంది చావటం ఏంటి, గన్ను తీసుకొని కాల్ చేయటం ఏంటి, ఆశ్చర్యంగా అనిపించేటువంటి ఫైట్ సీన్లు ఏంటి, అసలు ఈ స్టోరీ లైన్ ఎందుకు తీసుకున్నాడు, మా ఫ్యాన్ ఎందుకు ఒప్పుకున్నాడు, అసలు మా హీరో ఈ స్టోరీ ఒప్పుకోవటం ఏంటి అని చాలామంది అభిమానులు నిరుత్సాహపడినటువంటి సినిమాలు కూడా అనేకం ఉన్నాయి ఈ మధ్య. కానీ దురంధర్ 2 సినిమా అలా కాదండి. ఇక్కడ ఫ్యాన్తో సంబంధం లేదు, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడికి ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఆ సినిమాని చిత్రీకరించినటువంటి విధానం అలా ఉంది. ఆ డైరెక్టర్ రాసుకున్న స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ చేసిన విధానం కానీ అద్భుతం. హీరోగా యాక్ట్ చేసినటువంటి రణ్వీర్ సింగ్ కూడా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్లో విలన్గా నటించినటువంటి అక్షయ్ ఖన్నా కానీ, అస్లాం ఖాన్గా నటించినటువంటి సంజయ్ దత్ కానీ, వీళ్ళంతా చాలా బాగా యాక్ట్ చేశారు. అద్భుతమైనటువంటి యాక్టింగ్ కనబరిచారు. అయితే ఈ అస్లాం ఖాన్ క్యారెక్టర్ తెలుగులో బాలయ్య బాబు చేసి ఉంటే రికార్డులు బద్దలైపోయాయని ఏఐ వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవును, వాస్తవమే, మేబీ చేసి ఉంటే తెలుగు ప్రేక్షకులకి ఇంకాస్త ఎక్కేదేమో. అయినా తెలుగులో అని కాదులే, కానీ ఓవరాల్గా ఇండియాలో బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్ 2లో ఏంటంటే 1లో మనం ఏం చూసాం, స్పైగా పాకిస్తాన్కి వెళ్తాడు అతను. అక్కడికి వెళ్ళిన తర్వాత రెహమాన్ దకైత్ని ఎలా చంపాడు ఏంటి, అస్లాం ఖాన్ని రెహమాన్ దకైత్కి ఉన్న లింక్ ఏంటి అనేది 1. 2లో ఏంటంటే అసలు ఈ హీరో జైల్లో ఎందుకున్నాడు, జైల్లో ఉన్నవాడిని ఇంటెలిజెన్స్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏజెంట్గా, ఏజెంట్గా, స్పైగా పాకిస్తాన్ ఎందుకు పంపించారు అనేది ఈ సినిమాలో ఉన్నటువంటి స్టోరీ. సరే, స్టోరీ విషయం పక్కన పెడదాం, సినిమా రివ్యూ కూడా మనం మాట్లాడొద్దు. కానీ ఈ కాలంలో ఉన్న సినిమాలు ఎలా తీస్తున్నారు అనే అంశం మీద మాట్లాడదాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటేనే మనం చేసే పని సక్సెస్ అవుతుంది. మనం ఎంత వ్యక్తిగత బాధ్యతతో పనిచేస్తామో అలాగే కాస్తైనా సమాజ బాధ్యత ఉండాలి. సమాజంలో మనం బాధ్యతగా వ్యవహరించాలి, సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాన్ని తీసుకోవాలి. అదే పని చేశాడు ఈ డైరెక్టర్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశభక్తి గురించి సినిమా తీస్తే ప్రతి ఒక్క భారతీయుడు స్పందిస్తున్నాడు. దేశానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని భారతీయులంతా గమనించారు. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కడికి వాళ్ళ దేశభక్తి పొంగి పొరులుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద దాడి చేస్తున్నారు. మనమే వాళ్ళని ఈ దేశంలోకి రానిచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చినా తిరిగి మన మీదే దాడి చేస్తున్నారు. అక్రమ వలసదారులైనా కావచ్చు, లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులైనా కావచ్చు, లేదా ఈ దేశంలో ఉండి టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వ్యక్తులైనా కావచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక సీన్ పెట్టాడు, పాత బస్తీకి వెళ్ళి టెర్రరిస్ట్ని హీరో లాక్కొస్తాడు. ఆ సీన్ను కూడా వ్యతిరేకిస్తూ, వక్రీకరిస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. టెర్రరిస్టులు లాక్కొస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు అర్థం కాదు. సినిమాలో కదా చూపించింది, అంటే సినిమాలో కూడా టెర్రరిస్టులు లాక్కడం మీకు ఇష్టం లేదు. బయట ఎలాగూ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ అనేవాడు రైసిన్ అనే విష పదార్థం తయారు చేశాడు హైదరాబాద్లో. ఎంతమంది ముస్లిమ్స్ ఖండించారండి? ఒక్కళ్ళైనా బయటకు వచ్చి వాడు చేసింది తప్పు, వాడిని మేమే తన్ని తంతం, వాడిని మేమే తన్ని తలకబోతామని ఒక్కడన్నా మాట్లాడారా? మాట్లాడరా? అదే కోవాబన్ వలీకి ఎగేసుకుంటూ హిందువులందరూ సపోర్ట్ చేస్తారు. ఢిల్లీలో చనిపోయిన తరుణ్ ఉన్నాడు కదా, ఆ తరుణ్ను చంపినటువంటి ముద్దాయిల్లో ఒకడు 14 సంవత్సరాల రిజ్వాన్. వాడేం మాట్లాడుతున్నాడు, నేను బచ్చాను కాదు బాంబుని, మా ముస్లిమ్స్కి ఏదన్నా జరిగితే మేము ఊరుకోం, చంపేస్తాం అని చెప్పి మాట్లాడతాం. మరి నువ్వు పిల్లాడు కదండి, నేను పిల్లాడు కాదు పెద్దోడిని అంటున్నాడు. అంటే ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి. ఒక్కొక్కడు వాళ్ళ మైండ్లో ఎంత విద్వేషం నింపుకున్నారు హిందువుల పట్ల. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో ఉన్న అన్ని హక్కులను అనుభవిస్తూ, మైనారిటీలుగా చలామణి అవుతూ, హిందువుల మీద దాడి చేస్తూ, హిందువులను చంపాలని ప్లాన్ చేస్తున్న టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తూ. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, ఏంటి ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాడు ముస్లిమ్స్ గురించి అని. నేను ముస్లిం సోదరులందరి గురించి మాట్లాడలేదండి. టెర్రరిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వ్యక్తులు. ఉస్తాద్ భగత్ సింగ్లో టెర్రరిస్ట్ని ఒక హీరో ఈడ్చుకుపోతుంటే అది నచ్చలేదంట మన సోల్ కాల్డ్ పీపుల్స్కి. అసలు ఏం నింపుతున్నారు ప్రజల మైండ్లో అంటున్నారు. ఏమి నింపుతారు రా భయ్, టెర్రరిస్టులు ఉన్నారు ఈ దేశంలో, టెర్రరిస్టుకు సపోర్ట్ చేసే వెధవలు ఉన్నారు ఈ దేశంలో అని నింపుతారు. అది తప్ప. టెర్రరిస్టులు ఉన్నారు జాగ్రత్త పడండి అని చెప్తారు, అది తప్ప. లవ్ జిహాదీ గాళ్ళు ఉన్నారు జాగ్రత్త పడండి అని చెబుతాం, అది తప్ప.
సినిమా ద్వారా చెబుతాం, వీడియోల ద్వారా చెబుతాం, పుస్తకాల ద్వారా చెబుతాం, సీరియల్స్ ద్వారా చెబుతాం, వార్తల ద్వారా చెబుతాం. మాకు తోచిన విధంగా, తోచిన రకాలుగా, తోచిన మాధ్యమాల్లో, దొరికిన మాధ్యమాల్లో చెబుతాం. ఎందుకంటే మా దేశానికి ప్రమాదం పొంచి ఉంటే ఇంకా కామ్గా కళ్ళు మూసుకొని కూర్చోమంటారా? ఇంకా ఎంతమందిని చంపుతారు? పార్లమెంటు ఆత్మాహుతి, ఆ దాడిని ఎవడైనా ఖండించాడా? మొన్న ఢిల్లీలో కారులో ఆత్మాహుతి, బాంబ్ బ్లాస్టు. అది చిన్న ప్రమాదం కాబట్టి వాళ్ళు చచ్చారు కాబట్టి సరిపోయింది. అమాయకులైన ప్రజలను చంపితే ఏం చేయాలి రాబాయ్? పెహల్గామ్ అటాక్లో ప్యాంట్లు ఇప్పదీసి హిందువో కాదా అని చెక్ చేసి చంపితే ఎక్కడున్న చాలామంది సన్నాసులు ఏం మాట్లాడుతున్నారంటే హిందువులను కాదు చంపింది, అందరిని చంపారని బుద్ధి లేని వేతలు మాట్లాడుతూ ఉన్నారు. పుల్వామా దాడిలో 40 మంది సైనికులు చనిపోతే ఒక్కడైనా కానీ రోడ్డు మీదకి వచ్చి సంఘీభావం తెలిపాడా? మేము సైనికుల కోసం ఉన్నామన్నాడా? అదేమంటే ఈరోజు ఫేస్బుక్లోను కొన్ని సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉన్నారు. ఇగో హిందువులు పుల్వామా దాడిలో సపోర్ట్ చేసాం, పెహల్గామ్ అటాక్లో సపోర్ట్ చేసామని. మరి పెహల్గామ్ అటాక్లో పుల్వామా దాడిలో సపోర్ట్ చేసిన వాళ్ళు మరి మహమ్మద్ గఢ్ రెజిన్ అనే విష పదార్థం తయారు చేసినప్పుడు వాడిని ఖండించలేదే? మరి హిందువులు సిగ్గు లేకుండా కోవబన్ వలీకి సపోర్ట్ చేశారే? ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. హిందువులు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి ప్రమాదం వచ్చిందాక లెగరో, కింద కుచ్చుకుంటే తప్ప వాళ్ళకి నొప్పి తగలదు. నొప్పి తగిలిన తర్వాత ఉపయోగం ఏముంది? ఒక్క మీదకి వస్తుంటే మనం దూరం నుంచే దాన్ని కొట్టాలి తప్ప అది వచ్చి కరిచిన తర్వాత దాన్ని నువ్వు కొడితే ఉపయోగం ఏముంది? తర్వాత కొట్టినా నీకు గాయం అయ్యే ఉంటుంది. ర్యాబీస్ వచ్చిద్దో, నువ్వు చచ్చిపోతావో బతుకుతో తెలియదు. సో అది మన మీద అటాక్ చేయకముందే కొట్టి సంపాలి, లేదంటే బెదరయ్యాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, దురంధర్ సినిమా చాలామంది సో కాల్డ్ పీపుల్కి నచ్చలేదంట. ఇదేమి దేశభక్తి? పాకిస్తానీ స్పైగా వెళ్ళటం ఏంటి? ఇదంతా నరేంద్ర మోదీకి జాకీలు పెట్టి లేపుతున్నారు. నరేంద్ర మోదీకి నువ్వు నేను జాకీలు పెట్టి లేపాలా? నరేంద్ర మోదీ స్టామినా ఏంటి దేశంలో ఉన్న ప్రజలకు తెలియదా? మూడోసారి కూడా గెలిచి ప్రపంచ దేశాల అందరితోనూ స్నేహం చేస్తూ శత్రు దేశాలను ఉచ్చబోపిస్తున్న వ్యక్తి గురించి నువ్వు నేను జాకీలు పెట్టి లేపాలా? లేదా డైరెక్టర్ జాకీలు పెట్టి లేపాలా? ఏం మాట్లాడతారు, ఏం పోస్టులు పెడతారు? కొంచెం బుర్రవాడండ్రా బాబు. నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి హేట్ని దేశం మీద చూపిస్తున్నారు మీరు. ఈ సినిమా దేశం గురించి తీశారు. అఖండ 2లో కూడా నరేంద్ర మోదీని లేపుతున్నారని చెప్తున్నారు. అఖండ 2లో నరేంద్ర మోదీ క్యారెక్టర్ ఎక్కడ ఉందాయా? ప్రధానమంత్రి క్యారెక్టర్ ఉంటే ఇక నరేంద్ర మోదీయేనా? ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ అని ఫిక్స్ అయిపోయారు మీరు. సరే ఫిక్స్ అయిపోయింది, ఆయన ఉన్నంతకాలం ఆయనే ఉంటారు, ఆయన పోయిన తర్వాత ఇంకొకళ్ళు వస్తారు బీజేపీ పార్టీ తరఫు నుంచి. ఎట్లా తయారైందంటే పరిస్థితి, ఈ కాంగ్రెస్ వాళ్ళు అలాగే కాంగ్రెస్ మైండ్ సెట్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అంట. ఏం పగలబొడతారండి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ? దేశానికి ఉపయోగపడేటువంటి పని చేయండి. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ తప్పు కాదు. సెక్యులర్ అంట. సెక్యులర్ ఏంటంటే నాకు అర్థం కాదు. సెక్యులర్ అనే ముసుగులో హిందువులు వ్యతిరేకిస్తున్నారు. సెక్యులర్ అయితే ఎవరికి మేలు? ఎవరికైనా బొవ్వొచ్చిద్ది ఒక ముద్ద. మీరు సెక్యులర్ అయితే ఓకే, తప్పులేదు. కానీ హిందువులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి తమిళనాడులోనేమో నేను సెక్యులర్ అని చెప్పుకుంటా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్, వాళ్ళ నాన్న స్టాలిన్. మరి ఉదయనిధి స్టాలిన్ ఇస్లాం మతం ద్రవిడీని ఒకటే, ఇస్లాం ప్రపంచానికి శాంతిని బోధించింది, ప్రపంచంలోనే గొప్ప మతం అని చెప్పి ఇస్లాం మతాన్ని భుజాన్ని వేసుకొని మోస్తున్నాడు. ఒక సెక్యులర్ అలా చేయొచ్చా? మరి ఇక సెక్యులర్ అని ఎందుకు? నేను క్రిస్టియన్నో ముస్లింనో అని చెప్పుకో. హిందువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని అడగరు. హిందువులు ఏదైనా గుళ్ళో పర్మిషన్ తీసుకోవాలంటే మీ కాళ్ళ మీద పడాలి. తిరుపతి కుండ్రం ఆలయం మీద దీపం వెలిగించుకోవటం అంటే మీరే హిందువులను చావబాది చితగొట్టి మీరే పోయి ఓం బిర్లాకి లేఖ రాస్తారు స్పీకర్కి. ఏంటండి ఈ అరాచకాలు తమిళనాడులో? ఒకటి కాదు, రెండు కాదు. సెక్యులర్ అనే ముసుగులో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ, ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, కాంగ్రెస్ భావజాలం, ఇవన్నీ అంట దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సహాయం చేస్తాయండి. ఎవరండి పేద ప్రజలకు సహాయం చేసేది? 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను ఏం ఉద్ధరించిందండి? పేదరికం ఎంత తగ్గిందండి? దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవాళ్ళు ఎంతమంది ఎగువకు వెళ్ళారండి? ఎంత శాతం ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించారండి? ఎంత శాతం మౌలిక సదుపాయాలు కల్పించారండి? ఎంత శాతం రోడ్లు వేశారండి? ప్రపంచ దేశాల్లో ఎంత శాతం ట్రేడింగ్ చేశారండి? నాకు అర్థం కాదు. ఇవాళ అమెరికాకి లొంగిపోయాడు, కాళ్ళు పట్టుకున్నాడు మోదీ. అరే కాళ్ళు పట్టుకోవటం కాదురా భయ్, అది విదేశాంగ విధానం, తెలివైన ప్రధానమంత్రి ప్రవర్తన. అది అజ్ఞానులకు మనం చెప్పలేం. నిజాన్ని గ్రహించాలంటే జ్ఞానాన్ని మించిన శక్తి కావాలి. అసలు జ్ఞానమే లేదు, ఇంకా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది వ్యక్తులు భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశం నీళ్లు తాగుతూ భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. యుద్ధం సమయంలో దేశాలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. ఒక్కడికి బొవ్వలేదు తినడానికి, తాగడానికి గుక్క నీళ్లు దొరకట్లేదు. మన దేశంలో మనం సుభిక్షంగా ఉన్నాం, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం. పొద్దున్నే లెగితే మంచి టిఫిన్ చేస్తున్నాం, ఏ గుడ్ మార్నింగ్ హోటల్కి వెళ్ళి, మధ్యాహ్నం వెళ్ళి ఒక మంచి లగ్జరీ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాం. సాయంత్రం వచ్చేసి మన పని మనం చేసుకుంటాం. సెలవు దొరికిన రోజు, మామూలు రోజుల్లో వీక్ అంతా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాం. పెట్రోల్ ప్రాబ్లం లేదు, డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లం లేదు. ఇక హోటల్స్ రెస్టారెంట్లు అంటారా, వాళ్ళకి గ్యాస్ దొరకట్లేదని ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి కనీసం ఇంట్లో కన్నా గ్యాస్ బండ దొరుకుతుంది. బయట దేశాల్లో తినడానికి తిండి లేదు,
ఇంట్లోకి కూడా గ్యాస్ లేదు. గ్యాస్ కదా అసలు ఇల్లే లేదు, బాంబులతో పేల్చి పాడేశారు. ఎన్ని దేశాలు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నాయో ఆలోచించండి. మనం ఇవాళ గుండె మీద చేసుకొని ప్రశాంతంగా గాలి పీల్చుకొని 3 పూట్ల అన్నం తింటున్నాం 5 వేళ్లతో అంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులే అని తెలుసుకోండి. అది లేకుండా దేశాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టడం, నరేంద్ర మోదీ మీద నరేంద్ర మోదీ మీద పగుంటే ఉందలేవా, నరేంద్ర మోదీదే ఉంది, ఈ దేశాన్ని కొన్నాళ్ళు పరిపాలిస్తాడు, రేపొద్దున దిగిపోయి ఇంకోళ్ళు ఎక్కుతారు. అప్పుడు కూడా మీరు దేశాన్ని ప్రేమించగలరా? పోనీ నరేంద్ర మోదీ మీద వంకతో దేశాన్ని వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. నరేంద్ర మోదీని దింపి ఇంకో వ్యక్తిని ఎక్కిద్దాం, అప్పుడైనా మీరు దేశాన్ని ప్రేమిస్తారా? లేదే. అప్పుడు కూడా పోయి జార్జ్ సోరోస్తో స్నేహం చేస్తారు, జాకిర్ నాయక్తో మంతనాలు జరుపుతారు. జాకిర్ నాయక్ నిత్యం లేచిన దగ్గర నుంచి ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తూ భారతీయుల్ని తన్నండే కొట్టండే సంపండి అంటడం. జార్జ్ సోరోస్ పాకిస్తాన్లో అబ్బా చల్లగా ఉంది నాకు, మా ఇంట్లో కంటే ఏడే బాగుంది నాకు అని చెప్పి పాకిస్తాన్లో నిద్రపోతా అంటాడు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు సిగ్గులేదు. దేశాన్ని అభిమానిస్తూ దేశం కోసం మన దేశంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం కానీ మన దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రా వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయని ఒక దురంధర్ అనే సినిమా తీస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మోదీ వెళ్ళిపోయి ట్రంప్కి సరెండర్ అయిపోయాడు, నరేందర్ సరెండర్ అని ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతాం. అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశాన్ని ప్రేమిద్దాం, దేశం కోసం బ్రతుకుదాం అనే అవగాహన కానీ ప్రజల్లో దేశభక్తి కానీ ఎప్పుడు వచ్చింది? మహా అయితే 10-14 సంవత్సరాల నుంచి వచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు భారతదేశ ప్రజల్లో దేశభక్తి ఉండేది. స్వతంత్రం కోసం పోరాడదామని రక్తం ఉడికిపోయేది. ఆ దేశభక్తి కొంతకాలం కరుమరుగైపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇచ్చేసాంగా, మన దాయాది దేశం అది, వాళ్ళు మన అన్నదమ్ములు, వాళ్ళు మనం చంపినా బాంబులు వేసినా మన మీదకి వచ్చి కొట్టినా మనం వాళ్ళకి గిఫ్ట్లో ఇవ్వాలి అనేలాగా కాంగ్రెస్ పార్టీ మన బుర్రల్లోకి ఎక్కించేసింది. అరే వాళ్ళు మనం దయదలిస్తే దేశంగా ఏర్పడ్డారు, వాళ్ళేంట్రా మన మీద రివర్స్ అయ్యేది, వాళ్ళేంట్రా మనల్ని చంపేది, హిందుత్వాన్ని నాశనం చేసేది, తొక్కిపట్టి నారదిత్తం కొడకల్లారా అని అప్పుడున్న ప్రభుత్వాలు పాకిస్తాన్కి బుద్ధి చెబితే ఇవాళ పాకిస్తాన్ మన మీద దాడి చేసే అంత ధైర్యం ఉండేదా? ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? అరే నేను ఆ దేశం నుంచి వచ్చా, నాకు ప్రత్యేక దేశం కావాలరా బాబు మా ముస్లిమ్స్ కని నేను గాంధీ, నెహ్రూ అప్పుడున్న ప్రభుత్వ అధికారుల కాళ్ళ మీద పడి దేశం సంపాదించుకున్న మనం భారతదేశం వాళ్ళు, మనకు అన్నల లాంటి వాళ్ళు, వాళ్ళని గౌరవిద్దామని పాకిస్తాన్కి బుద్ధి లేదు అంటే దానికి కారణం అప్పుడున్న ప్రభుత్వాలు. ఈరోజు తమ్ముడు పక్కింట్లో ఉన్న అన్నయ్యని గౌరవించట్లేదంటే పెద్దనాన్న కొడుకుని, దానికి కారణం తల్లిదండ్రులే. ఒరే వాడు నీ పెద్దనాన్న కొడుకురా, వాడు మీ నాన్నకు అన్నయ్యరా, వాడు వాళ్ళ కొడుకురా, వాడు మనం ఆస్తులు పంచుకున్నవరా, మీ తాతగారు ఆస్తులు పంచారా, మీ నాన్న కావాలని బయటకు వచ్చాడరా, మీ పెద్దనాన్న వద్దన్నా కానీ అని చెప్పి తల్లిదండ్రులు పెంచగలిగితే ఆ పిల్లోడు పెద్దనాన్నకి, పెద్దనాన్న కొడుక్కి, పెద్దనాన్న కుటుంబానికి వాల్యూ ఇస్తాడు. లేదంటే పెద్దనాన్న కుటుంబాన్ని పట్టుకుని ఎవడరా నువ్వు అంటాడు. ఆ తల్లిదండ్రులు లేదా ఆ కుటుంబ పెద్దలు ఒకప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాల. ఒరే మేము మీకు దేశం ఇచ్చాం, మీరు మా మీద చాలా భక్తితో భయంతో మెలగలే, తాట తీస్తాం కొడకల్లారని ఆ రోజు వార్నింగ్ ఇస్తే ఈరోజు పాకిస్తాన్ నా కొడుకులు మన మీద ఎగబడతారా? పెహల్గాం అటాక్ చేస్తారా? పుల్వామా దాడి చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి వెధవల్ని లొంగ తీసుకొని మన దేశంలోనే బాంబులు తయారు చేసి మన మీద వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దురంధర్ సినిమాని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు అదే బ్యాచ్. అఖండ 2 సినిమాని వ్యతిరేకించారు, నరేంద్ర మోదీని లేపుతున్నారు జాకీలు పెట్టని, వాళ్ళు కూడా అదే బ్యాచ్ అని నా అభిప్రాయం. మరి దురంధర్ 2 సినిమా రివ్యూ అయితే నేను చెప్పాలనుకోవట్లా, చాలా బాగుంది సినిమా, అద్భుతంగా ఉంది. 1లోనే మనం హీరో పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, అక్కడ రెహమాన్ దకాయిత్ అనేవాడిని ఎలా చంపాడు, అస్లాం ఖాన్ ఏం చేశాడు అనేది మనం చూసాం. 2లోనేమో అసలు హీరో జైల్లో ఎందుకు ఉన్నాడు, జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ వాళ్ళు రా ఏజెంట్గా స్పైగా పాకిస్తాన్ ఎందుకు పంపించారు అనేది సినిమా. ఈ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రస్తుతం భారతీయులందరిలోనూ అద్భుతమైనటువంటి సినిమా అనేటువంటి రివ్యూ కూడా వస్తూ ఉంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి కూడా ఈ సినిమా గురించి తను కామెంట్స్ చేశాడు. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా తీయటం హాలీవుడ్ వాళ్ళ వల్ల కాదు, మన డైరెక్టర్లు కూడా ఇలాంటి సినిమా తీయాలి, రావాలి అని కోరుకుందామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఓవరాల్గా దురంధర్ 2 సినిమా గురించి కానీ, సినిమా చూసిన వాళ్ళైతే సినిమా గురించి కామెంట్ చేయండి, సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అలానే ఈ సినిమా గురించి బ్యాడ్ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వ్యక్తుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మార్క్ స్టూడియోస్.